హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే షిరిడి ట్రిప్ వేసామన్నమాట. సో డిసెంబర్ 31 అండ్ జనవరి 1కి సో న్యూ ఇయర్కి సాయిబాబాని దర్శించుకుందామని చెప్పేసి సో షిరిడి ట్రిప్ వేసాము. సో ముందుగానైతే ఫస్ట్ ఏంటంటే సో ఎంట్రన్స్ కాగానే ఏంటంటే మంచిగా ఒక హోటల్లో టిఫిన్ అయితే చేసేసాము. సో టిఫిన్ చేసిన తర్వాత సో సాయిబాబా ఆశ్రమాలు ఉంటాయి కదండి. సో ముందే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆ బుక్ చేసుకున్న రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. సో మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. లగేజ్ కూడా మాకు ఇవ్వట్లేదు, వాళ్ళే క్యారీ చేస్తున్నారు. సో పిల్లలకైతే బోరు కొట్టకుండా సో ఆడుకునేటివి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో పార్క్ లాగా ఉండి సో పిల్లలకు ఆడుకునేటివి అన్నీ ఉన్నాయన్నమాట. సో దాంట్లో టైంపాస్ చేయొచ్చు పిల్లలకు. సో మనకు కూడా పెద్దగా సతాయించారు. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో మనం కూడా రిలాక్స్గా ఉన్నట్టు ఉంటుంది. సో ఇది సాయి నిలయము, అది మాకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట. సో అది కూడా చాలా బాగుంది చూడండి. సో వ్యూ చూడండి ఒకసారి, చాలా బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఫుడ్ కూడా బాగానే ఉందండి. ఇక్కడ ఏంటంటే క్లాత్స్ కూడా వాష్ చేసుకొని సో పైన టెర్రస్ పైన కానీ లేదంటే మిడిల్ వాటర్ దగ్గర కానీ ఆరేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే క్రిస్టల్స్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా సేల్ చేస్తారు కదండి. సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాం. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే నాస్తిక్ కూడా చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏంటంటే నాస్తిక్ వచ్చేసాము. సో నాస్తిక్లో వ్యూ కూడా చాలా బాగుందండి. వెదర్ కూడా చాలా చాలా బాగుంది. ఇది ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ అవుతుంది. సో ఈవినింగ్ అయ్యే టైంలో అనమాట. సో అందుకని చల్లగా ఉంది. సో అంత రిస్క్ ఏం లేకుండా కూల్గా అంతా చూసామన్నమాట. సో నెక్స్ట్ అయితే చిన్న చిన్న లోకల్ టెంపుల్స్, అలాగే సీతా గుహ దగ్గరికి వచ్చామన్నమాట. సో మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. సీతా గుహ అది అంతా చూసి బాగుంటుంది. లోపల గుడి, ఈ గుడి కూడా బాగుంటుంది. ఫోటో ఉంటుంది కష్టాడు. సో మా బాబు అయితే వాడికి వచ్చిన డౌట్స్ అడుగుతూనే ఉన్నాడు. ఇక్కడ నిల్చో కష్టం. ఇక్కడ చిన్న చిన్న బ్యాగ్స్ అయితే భలే ఉన్నాయండి. బుడ్డి బుడ్డిగా ఉన్నాయి. సో డిజైన్గా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మా చిన్ని తల్లి అయితే చిన్న చిన్న రోకళ్ళు అవి చూస్తుంది. అమ్మో ఇవి భలే ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ శివయ్యని ఊరేగింపు జరుగుతుంది. సో ఎవరికి వాళ్ళే ఊరేగింపు చేసుకోవచ్చటండి. ఈ టెంపుల్ నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. సో నేనైతే ఎంత చూసినా మళ్ళీ చూడాలనిపించింది నాకైతే. ఇట్లా వదాం. कशी करा
డ్రెస్ ఎందుకమ్మా చేంజ్ చేసుకోవడం? సో నెక్స్ట్ అయితే నాస్తిక్ వచ్చేసాము. సో నాస్తిక్ కూడా వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. సో ఈవినింగ్ కాబట్టి వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అప్పటి నుంచి నేను తీయనే లేను అసలు. సో నెక్స్ట్ వచ్చేసి త్రయంబకేశ్వరం వచ్చామన్నమాట. సో ఇక్కడ చాలా చాలా రష్ ఉంది. వెహికల్ అతను అయితే 1 అవర్లో అయిపోతుంది అన్నాడు, కానీ మాకైతే 4.5 hours పట్టింది. మీరు జోకిచ్చేటప్పుడు చూసి సో లైన్లో 4.5 hours నిలబడ్డాము, కానీ దర్శనం మాత్రం 4 seconds కూడా పట్టిందో లేదో అండి. 4 secondsలో దేవుణ్ణి దర్శించుకున్నాము. సో చాలా హ్యాపీగా ఉంది. నిజంగా అసలు టెంపుల్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. సో మళ్ళీ సాయిబాబాని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది. సో సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్ లైక్ చేస్తాను. సో నా వీడియోస్ని లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.